మామూలుగా మనకి 'అల్లు అర్జున్' మెగా ఫ్యామిలీల మధ్య రకరకాల గొడవలు జరిగినాయి. మనం గూడా అనేక సార్లు చెప్పుకున్నాం. చాలా మందికి తెలుసు గూడా అది ఓపెన్‌గా. హ్మ్. అయితే ఈ మధ్య కాలంలో అల్లు కనకరత్నమ్మ అల్లు రామలింగయ్య గారి భార్య ఆమె చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాతొచ్చాడు. హగ్ చేసుకున్నాడు అల్లు అర్జున్‌ని. కలిసిపోయినట్టుగా కనపడింది. అందరూ బాగా ఇది చేసుకున్నారు. సో, ఒక్కసారిగా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కలిసిపోయారు అన్న ఇదైతే వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ 'ఓజీ' రిలీజ్ సందర్భంగా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్సు, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ పోస్టుల వార్ అనేది మొదలైంది సోషల్ మీడియాలో. దీనికి నేపథ్యం ఏందంటే, అల్లు అర్జున్ క్యారెక్టరు 'పుష్ప' గాని, 'పుష్ప 2లో' గాని వేసిన క్యారెక్టర్ స్మగ్లర్ క్యారెక్టర్. అంటే ఎర్రచందనాన్ని స్మగ్లర్ చేసే ఒక పాత్ర, దాన్ని గ్లోరిఫై చేస్తూ స్మగ్లర్‌ని వేసే పాత్ర అల్లు అర్జున్ వేయడం పట్ల చాలామంది మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గూడా స్వయంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ కర్ణాటకలో ఈ కుంకి ఏనుగుల కోసం వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు రాజ్ కుమార్ అడవుల్ని కాపాడే పాత్రలు 'గంధద గుడి' ఇలాంటి సినిమాలు రాజ్ కుమార్ చేసినప్పుడు అడవుల్ని కాపాడే పాత్ర ఆయన చేస్తే, ఇప్పుడు కొంతమంది హీరోలు అడవుల్ని నాశనం చేసే స్మగ్లర్‌ల పాత్రలు చేస్తున్నాడనేది పవన్ కళ్యాణ్ అన్నాడు. అది పేరు పెట్టలేదు గానీ డైరెక్ట్‌గా అల్లు అర్జున్‌కే తగిలిందది. దీన్ని పెట్టుకొని పవన్ ఫ్యాన్స్ అంతా గూడా అల్లు అర్జున్ ఇలాంటి క్యారెక్టర్‌లేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చూడు బాధ్యతాయుతమైన పాత్రలేస్తాడాయన. ఇట్లాంటివి చేయడని వీళ్ళు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. అట్లాగే 'రాజేంద్ర ప్రసాద్' గూడా ఇట్లాగే కామెంట్ చేశాడు అల్లు అర్జున్ క్యారెక్టర్ మీద. అట్లాగే అల్లు అర్జున్ ఇష్యూ వచ్చినప్పుడు 'సంధ్య థియేటర్' ఇష్యూ వచ్చినప్పుడు కూడా తెలంగాణలో చాలామంది అసలు అల్లు అర్జున్ యాక్టరే కాదు, అతనికి యాక్టింగ్ రాదు, పనికిమాలిన పాత్రలు చేస్తాడు. ఒక సమాజాన్ని నాశనం చేసే స్మగ్లర్ క్యారెక్టర్ అతనేస్తాడు. అతనేమి హీరో. అతనికి అవార్డు వెనక్కి తీసుకోవాలి. బెస్ట్ యాక్టర్ అవార్డు అని కూడా చేశారు. అంటే ఇప్పుడు సినిమాలో ఏసే పాత్రకి, ఆ నటుడికి నిజానికి ఏమి సంబంధం ఉండదు. సినిమాలో ఒక పాత్ర ఇప్పుడు 'కమల్ హాసన్' ఉన్నాడు. రకరకాల పాత్రలేస్తాడు. ఆ పాత్రలో ఒక బ్యాడ్ గై వేసినంత మాత్రాన ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' అనేక చోట్ల విలన్‌గా క్యారెక్టర్‌లేస్తాడు. అతను నిజ జీవితంలో విలన్ కాదు కదా! విలన్‌గా సినిమాలో వేయడం వేరు. నిజ జీవితం వేరు. నిజానికి నిజ జీవితంలో స్మగ్లర్ లేరా మన దేశంలో? స్మగ్లర్‌లు ఎర్రచందనం స్మగ్లింగ్ రోజు వింటూనే ఉన్నాం కదా! మరి ఆ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్‌ని వేయడం తప్పేంటి? రెండవది అక్రాస్ ద వరల్డ్ ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆహ్, అల్లు అర్జున్ ఎందుకంత కనెక్ట్ అయ్యాడు ఆ క్యారెక్టర్ అంటే, అది అండర్ డాగ్ క్యారెక్టర్ అంటారు. ఒక మామూలు కూలీగా ఉన్న వ్యక్తి తన రిప్రెషన్ గావచ్చు, తనకి జరిగే అవమానాలు గావచ్చు, వీటన్నిటిని పర్సనల్ అండ్ వృత్తిరీత్యా ఈ 2 వాటిని అధిగమించి తానే ఒక డాన్‌గా ఎదగడం అనేది దాంట్లో ఉన్నది. హ్మ్. ఇది అందరికి ఇన్‌స్పిరేషన్ ఇస్తుంది. అంటే మనం గూడా హ్మ్, గట్టిగా అనుకుంటే మనం గూడా ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్ బ్యాడ్ పొజిషన్ నుంచి పైకి ఎదగొచ్చు అనేది ఉంది. కాకపోతే ఏంటంటే బ్యాడ్‌గా ఎలా ఎదిగాడనేది చూపిచ్చాడు. అక్కడ హ్మ్. గూడా ఏంటి ఇతనొక్కడే బ్యాడ్ గాదు. ఎంపీలు మొత్తం కరప్ట్ సిస్టమ్‌లో ఆ కరప్ట్ సిస్టమ్‌ని ఉపయోగించుకొని ఇతనెలా పైకొచ్చాడనేది గదా! అందరూ ఇప్పుడు చేసేది అదే గదా! ఎవడు కరప్ట్ సిస్టమ్‌ని ఇక్కడ ఉపయోగించుకోవట్లేదు. ఎవడు కరప్ట్ గాని రాజకీయ నాయకులు ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయనలా విమర్శించాడు. పవన్ కళ్యాణ్ చెప్పగలడా? తెలుగుదేశంలో కరప్షన్ లేదా? ఇవాళ ఎమ్మెల్యేలందరూ కరప్షనే గదా! అందరూ చెప్తున్నారు గదా! మరి పవన్ కళ్యాణ్ వాళ్ళనేమన్నా ఖండిస్తున్నాడా? ఇదంతా ఏందంటే సమయాన్ని బట్టి వీళ్ళు నీతులు మాట్లాడుతుంటారు. ఎవడికి నీతులు మాట్లాడే హక్కు ఇవాళ సమాజంలో లేదు. ఎందుకంటే అందరూ గూడా ఏదో సిస్టమ్‌లో కరప్ట్ ఏదో ఒక స్థాయిలో అయిపోయినారు. డిగ్రీల తేడా తప్ప కరప్ట్ కాని రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఇవాళ లేరు. మోడీ కరప్ట్ కాదు వ్యక్తిగతంగా అంటారు గానీ, మరి అదాని పరిస్థితి ఏంటి? అదాని కంటే సిస్టమ్‌లని ఉపయోగించుకొని పైకెళ్ళిన వాడు ఎవడన్నా ఉన్నాడా? దానికి కారణం మోడీ గాదా? కాబట్టి ఇక్కడ ఎవరు గూడా కరప్షన్ మీద మాట్లాడే హక్కు లేదు. పవన్ కళ్యాణ్ గూడా అది రాంగ్‌గానే మాట్లాడినట్టే మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ వచ్చింది. ఎవరికి? అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి. హ్మ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక దారుణమైన గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్ ఏసాడు. ఆ క్యారెక్టర్ పనేంటి? సమాజానికి ఏమన్నా ఇస్తదా ఆ క్యారెక్టర్? సమాజానికి ఏమన్నా ఉపయోగమా? ఏమి లేదు. నరుక్కుంటా పోవడం. అంటే నీ రైవల్ గ్యాంగ్‌స్టర్‌లు నరుక్కుంటా పోయి నువ్వు గ్యాంగ్‌స్టర్ పెద్ద గ్యాంగ్‌స్టర్ అవ్వాలి. ఇదే గదా కథ. సో, దీంట్లో ఇంత దారుణంగా నరుక్కుంటూ పోవడం, నా కొడకల్లారా అని భాష వాడడం అక్కడ. తర్వాత స్టేజ్ మీద కూడా కత్తి పట్టుకు రావడం. ఆల్రెడీ పవన్ ఫ్యాన్స్‌లో ఒక వైలెంట్ నేచర్ చాలా మందిలో ఉంటది. పవన్ ఫ్యాన్స్‌లో. ఎందుకంటే వాళ్ళని ఎవరు ప్రశ్నించినా వాళ్ళ మీదకి అటాక్ చేద్దామనే ఒక ధోరణి
పవన్ ఫ్యాన్స్లో కనబడుతుంది. మన కత్తి మహేష్ దగ్గర నుంచి చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమో నేను పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి అంటాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే మాత్రం పవన్ కళ్యాణ్‌కి కోపం వస్తది. వాళ్ళ ఫ్యాన్స్‌కి కోపం వస్తది. అంటే మమ్మల్ని మీరెవరు ప్రశ్నించకూడదు. మేము మాత్రం ఎవరినైనా ప్రశ్నించొచ్చు అనే ధోరణి ఉంటది. అలాంటిది ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా స్టేజ్ మీద కత్తి పట్టుకొని రావడం కరెక్టా అన్న విమర్శలైతే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు